ప్రైజ్రా దేవుని నామం మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమందు మన వాక్యం ఏం ధ్యానించుకోబోతున్నామంటే, ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి అనేకమైన విషయాలు అడుగుతూ ఉంటాం. మొట్టమొదటిగా అడిగింది దేవుడు మనకి ఇస్తానన్నాడంటూ ప్రార్థిస్తూ ఉంటాం. అంటే దేవుడు మనకు చెప్పిన వాటిని కోట్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. పరలోకం నుండి వచ్చి జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తుంటాం. అలాగే మేమేం ప్రార్థన చేస్తుంటాం, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నట్టు ఏమని ప్రార్థన చేస్తుంటామంటే, నాకు సకలమైన ఆశీర్వాదాలు కావాలని ప్రార్థన చేస్తుంటాం. ఆ ఆశీర్వాదాలకు ముందు దేవుడు ఒక రిక్వైర్మెంట్ పెట్టుంటాడు. ఆ రిక్వైర్మెంట్ని మనం రీచ్ అయినప్పుడు మాత్రమే అది మనకు అందుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా దేవుని ఏదైనా అడిగేటప్పుడు ఏమైతే అడుగుతున్నామో దానికి తగిన రిక్వైర్మెంట్ బైబిల్లో ఏది ఉందో అది మనకు ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పరలోక జ్ఞానం కావాలని అడిగామనుకోండి, దేవుడు మనకి ఏం చెప్పాడు? మొట్టమొదటిగా రుచిగల మాటలు విద్యను అధికం చేస్తాయి. అలాగే పరిపూర్ణమైన హృదయం కలిగి ఉండాలని, పాపం చేయకుండా ఉండే మనసు మనకు కలిగి ఉండాలన్నట్టు ఆ వాక్య భావం ఉంటుంది. దాన్ని మనం పాటించినప్పుడు మాత్రమే దేవుని మనం అడగాలి. ఏమని? నాకు పరలోక జ్ఞానం కావాలి. కాబట్టి దేవుడు ఏ రిక్వైర్మెంట్ అయితే ఇచ్చాడో దాన్ని ఫుల్ఫిల్ చేసి ఆ తర్వాత విజ్ఞాపన అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.